ఒక రూల్ ఆఫ్ లైఫ్ ఉంది. నెవర్ ఎవర్ డిస్కస్ యువర్ ఫినాన్సెస్ ఆర్ మనీ విత్ ఎనీవన్. అంటే మీ సంపాదన గురించి కానీ, మీ డబ్బుల గురించి కానీ ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు, డిస్కస్ చేయకూడదు అని. మీ ఫ్యామిలీతోనో, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్తోనో, మీ కిడ్స్తోనో డిస్కస్ చేస్తున్నారు అంటే దట్ ఈజ్ ఫైన్. వాళ్ళు కాకుండా, ఈ క్లోజ్ ఇన్నర్ సర్కిల్ కాకుండా మీ రిలేటివ్స్తోనో, లేకపోతే మీ ఫ్రెండ్స్తోనో, మీ కొలీగ్స్తోనో మనీ గురించి డిస్కస్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడే ఆపేయండి. బికాస్ మనీ కెన్ చేంజ్ ద రిలేషన్షిప్స్. ఇంకా ఫస్ట్ ముచ్చట ఏంది అంటే, మనం జనాలతో మన మనీ విషయాలు, ఫైనాన్సెస్ గురించి డిస్కస్ చేయడం వల్ల మనం ఏమనుకుంటామంటే, మనకు తెలియనివి వాళ్ళు మనకి చెప్తారు అన్న పర్స్పెక్టివ్లో మనం వెళ్ళి వాళ్ళకి చెప్తాం. ఇది నా దగ్గర ఇంతున్నాయి, నేను ఇలా చేయాలనుకుంటున్నా, మీరు ఏమంటారు, ఇది మంచా చెడా అని చెప్పి వాళ్ళు ఏదో మనకు సజెషన్ ఇస్తా మరి ఫీల్ అయిపోతాం. కానీ అక్కడి నుండి మనకు వచ్చేది ఏంటో తెలుసా? జెలసీ, ఈర్ష అంటారు. ఎందుకో చెప్పాలా? ఇప్పుడు మీ దగ్గర చాలా చాలా కష్టపడతారు, ఉద్యోగమో లేకపోతే వ్యవసాయమో లేకపోతే కూలి పనో ఏదో చేస్తారు. మీ దగ్గర 1,00,000 లేదంటే 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం. మీరు ఏమనుకుంటారంటే, ఇది పొలం కొంటే బాగుంటుందా, వడ్డీకి ఇస్తే బాగుంటుందా, బ్యాంకులో వేసుకుంటే బాగుంటుందా, ఫ్యూచర్లో ఏది బాగుంటుంది అని అడగడానికి వేరే వ్యక్తికి చెప్తారు. నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను, ఏది బాగుంటుంది, ఈ 10 లక్షలతో నేను ఏం చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. కానీ వాళ్ళు విన్న వెంటనే వాళ్ళ మనసులో కలక్కుమంటుంది. 10 లక్షలు ఉన్నాయా వీళ్ళ దగ్గర, మనకి ఇన్ని రోజులు తెలియలేదు, ఎంత గుట్టుగా సంపాదించుకొని దాచుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడు పొలం కొనేస్తే మనకన్నా వాళ్ళు పెద్దగా ఎక్కువ పొలం అయిపోద్ది. వీళ్ళు పొలం కొనివ్వకూడదు, తీసుకెళ్ళి వడ్డీ వ్యాపారంకి ఇవ్వమని చెప్తాం. నెల వడ్డీ వస్తుందని చెప్తాం. ఈ వడ్డీ వాళ్ళు ఎగ్గొట్టారనుకో, మనే కాదు కదా డబ్బులు, వాళ్ళే కదా, పోతే పోద్ది. పొలం కొంటే మనకన్నా ఎక్కువ అయిపోతారు కదా పొలంలో. సో వాళ్ళకి అలా చెప్పొద్దు అని బయటకు మాత్రం ప్రేమగా, ఇప్పుడు పొలం కొన్నావు అనుకో, పెరగొచ్చు తగ్గొచ్చు, అదే వడ్డీకి ఇచ్చుకున్నావు అనుకో, నెల వడ్డీ వస్తుంది, ప్రశాంతంగా ఇంట్లో ఖర్చులకు గడిచిపోతాయి, వడ్డీకి ఇచ్చు, మంచి పని అది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఇప్పిస్తాను, నీకేం ప్రాబ్లం లేదు అన్నట్టు మాట్లాడతారు. అందుకే మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వండి, పక్కన వాళ్ళని అడగండి. పొలం కొనాలనుకుంటున్నారా, కొనండి. ఇల్లు కట్టాలనుకుంటున్నారా, కట్టండి. వడ్డీకే ఇవ్వాలనుకుంటున్నారా, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, నమ్మకం ఉన్న వాళ్ళకి. అంతేగాని నా దగ్గర ఇది ఉంది, నేను పలానా చేయాలనుకుంటున్నా, అది కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవాలి తప్ప పక్కన వాళ్ళని అడగకండి. పక్కన వాళ్ళు ఎప్పుడూ మీ బాగోర ఆన్సర్ ఇవ్వరు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ జెలసీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా? మనకి నిజంగా ఏమన్నా అవసరం వచ్చి మనం డబ్బు సహాయం అడిగామనుకోండి, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, మీరు వచ్చి మమ్మల్ని అడగడం ఏంటి అన్నట్టు మాట్లాడతారు. సో ఇంకా ఎంత పాసిబుల్ అయితే అంత డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఎంత సంపాదించినా మాతో ఈక్వల్ కాలేరు, మేము మీకన్నా గొప్ప, ఇట్లాంటివన్నీ పోర్ట్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన ఉద్దేశం మనం ఏదో గొప్ప సాధిస్తున్నామని చెప్పడం కాదు, మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాం, ఏది మంచిది అని తెలుసుకోవడం కోసమే మనం చెప్తాం. కానీ అది వాళ్ళు అలా అర్థం చేసుకోరు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఉన్నాను, జాబ్ చేస్తున్నా, నా ప్యాకేజ్ ఎంత ఏంటి అనేది ఎవరికి తెలియదు, చెప్పాల్సిన అవసరము నాకు లేదు. నేను పెద్ద పట్టించుకొని చెప్పను కూడా జనానికి, ఎందుకు అందరికీ చెప్పడం అన్నట్టు. సో ఇప్పుడు నా ప్యాకేజ్ ఒకవేళ నేను ఫ్రెండ్స్కి చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఇంత వస్తుంది, ఇట్లా మేనేజ్ చేస్తున్నాను అని చెప్పి చాలా జనరల్ డిస్కషన్సే జరుగుతాయి. లైక్ ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఖర్చులకు ఎంత పోతున్నాయి, ఎంత సేవ్ చేయగలుగుతున్నావు, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం టాపిక్ వచ్చినప్పుడు. ఇలా కూడా మాట్లాడుకోవద్దు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఒకటి రీసెంట్గా, నాకు అవ్వలేదు, వేరే వాళ్ళకి అయ్యింది, నాకు తెలిసింది. వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు, ఫినాన్షియల్ డిస్కషన్స్ వచ్చినప్పుడు తిని చెప్పాడనమాట, నాకు వచ్చే శాలరీలో నేను ఒక 10-15% ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకుంటూ ఉంటాను. అవి ఒక లంసమ్ అమౌంట్ అవుతాయి కదా, నాకు ఏదైనా అవసరం వచ్చింది, లేదు నాకు జాబ్ పోయింది, ఒక 5-6 months నేను సర్వైవ్ అవ్వేలాగా ఆ మనీ నాకు యూజ్ అయ్యేలాగా, నాకు పర్ మంత్ ఒక 30K ఖర్చులు అవుతున్నాయి అనుకోండి,
30 × 6 ఎంత? 1,80,000 ఇంత అమౌంట్ అయ్యేదాకా నేను ప్రతి మంత్ ఎంతో కొంత పర్సంటేజ్ యాడ్ చేస్తూ ఉంటాను నా సేవింగ్స్ అకౌంట్‌కి. అంత అమౌంట్ అయ్యాక నేను వాటిని ఎఫ్‌డి చేయడం ఏదో ఒకటి చేస్తాను. సో, నాకు జాబ్ పోయినా భయం ఉండదు ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం వల్ల. ప్లస్ ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీస్ వచ్చినా కానీ నాకు ఆ అమౌంట్ ఉంటుంది. సో, నేను కొంచెం ధైర్యంగా ఉండగలుగుతాను. సో, ఇలా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి చెప్పాడనమాట. ఎందుకు చెప్పారు అది కూడా? వాళ్ళ ఫ్రెండ్‌ని మోటివేట్ చేయడానికి చెప్పారు. నువ్వు కూడా ఇలా దాచుకో. నీకు కూడా ఎమర్జెన్సీ ఫండ్ చాలా అవసరం అని మోటివేట్ చేయడానికి చెప్పారనమాట. కానీ రివర్స్‌లో ఆ ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా? ఒకరోజు వచ్చి నాకు ఇట్లాగా మనీ కావాలి కొంచెం ఎమర్జెన్సీ నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. తిను లేవు నా దగ్గర, నేను అట్లా మనీ ఏమి ఉంచుకోను, నా దగ్గర ఏం లేవు అంటే, అదేంటి నీ ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కదా అది ఇవ్వు, నేను తర్వాత ఇస్తాను నీకు అని చెప్పాడు. తిను ఎందుకు దాచుకున్నాడు ఎమర్జెన్సీ ఫండ్? తిన జాబ్ పోతే కొంచెం సెక్యూర్‌గా ఉండటానికి, లేదు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే కొంచెం ధైర్యంగా ఉండడానికి దాచుకున్నాడు. తను ఎంజాయ్ చేయలేక కాదు కదా! ప్రతి మంత్ ఇంత పర్సెంటేజ్ అని సేవింగ్ ఎందుకు చేసుకున్నాడు? తను కూడా సినిమాలకి, షికార్లకెళ్ళేసి అవి ఎంచక్కా వాడేసుకోవచ్చు కదా! తిను వాడుకున్న పర్పస్, తనకు చెప్పిన పర్పస్ వేరు. కానీ తను దాన్ని ఖచ్చితంగా మిస్‌యూజ్ చేయడానికే ట్రై చేశాడు కదా! సో, ఇందుకే చెప్పకూడదు ఫ్రెండ్స్‌కి. మిస్‌యూజ్‌కి లీడ్ అవుతుంది ఇది కూడా. ఇంకా థర్డ్ టైప్ ఏంటంటే, షో ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తారు జనాలు. వీళ్ళ దగ్గర కన్నా నా దగ్గర ఎక్కువ ఉందనో, లేకపోతే వీళ్ళ దగ్గర కన్నా నా దగ్గర తక్కువేమన్నా ఉందా అన్నట్టు బిల్డప్ ఇస్తారు. వీళ్ళు అలా లైఫ్ స్టైల్ ఉంటే మేము అలా ఉండకూడదా? వీళ్ళు ఇల్లు కట్టారు, మేము కట్టకూడదా అని చెప్పి స్టార్ట్ చేసేస్తారు. కంపారిజన్, కాంపిటీషన్ అన్నీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు. మనకు ఏ ఫీలింగ్ ఉన్నా లేకున్నా అది వాళ్ళకి అనవసరం. వాళ్ళైతే కాంపిటీషన్ స్టార్ట్ చేసేస్తారు. ఇంకా జనాలైతే మనల్ని దూరం పెట్టేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనకన్నా తక్కువ సంపాదించే వాళ్ళనుకోండి, వీళ్ళు మనకన్నా కొంచెం స్టేటస్ ఎక్కువ ఉన్నారు. సో, సొసైటీలో వీళ్ళ స్టేటస్ ఎక్కువ. సో, వీళ్ళకి కొంచెం దూరంగా మెయింటైన్ చేయడం బెటర్ అని కొంతమంది అనుకుంటే, కొంతమందేమో వీళ్ళకన్నా మనం చాలా తక్కువ సంపాదిస్తున్నాం ఆర్ ఎక్కువ సంపాదిస్తున్నాం. ఒకవేళ ఎక్కువ సంపాదించే వాళ్ళైతే వీళ్ళకేమన్నా అవసరమైతే మన దగ్గర డబ్బులు అడుగుతారేమో అని చెప్పి దూరం పెట్టేస్తారు. సో, ఇవన్నిటికి కారణం ఏంటి? ఇవన్నీ జరగటానికి ఒకే ఒక్క రీజన్, మనీ. అసలు ఆ మనీనే మనం డిస్కస్ చేయకపోతే మన రిలేషన్షిప్స్ హెల్తీగా ఉంటాయి కదా! ఇప్పుడు వాళ్ళు మనం డబ్బులు అడుగుతామని దూరం పెట్టరు, వీళ్ళు స్టేటస్ తక్కువని దూరం పెట్టరు. అర్థమైందా? రిలేషన్షిప్స్ అన్నీ మనీ వల్లే బ్రేక్ అవుతున్నాయి. ఇది మన రిలేషన్షిప్‌ని చేంజ్ చేస్తుంది. సో, మీరు మనీ గురించి ఎప్పుడు డిస్కస్ చేయకండి.